భారత్ మాతా కీ జై. జై. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒక 4 అంశాల గురించి ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది హర్ ఘర్ తిరంగా, అలాగే మెగా డిఎస్సి మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలని ఖండించడం కోసం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాల, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి, అలాగే ఒంగోలులో శ్రీ దామచల్ల జనార్దన్ అన్న గారు ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఆయన హయాంలో 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమిలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం కూడా, అలాగే ఈ మధ్యన ఎన్డీఏ కూటమిలోనే ఉంటూ మన ఎమ్మెల్యే అయినటువంటి దామచల్ల జనార్దన్ గారి మీద ఈ మధ్యన కొంతమంది అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అనేటటువంటి చేయడం కూడా జరుగుతున్నాయి. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేయడం అనేది, వాటి గురించి కూడా నేను ప్రస్తావించుతున్నాను. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు కూడా తెలియజేయాలి కొన్ని విషయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన ఆగస్టు 15న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేటటువంటివి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు. ఏంటి? హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని. ప్రతి ఇంట్లో జాతీయ జెండా, అలాగే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలి. ఈ యొక్క జాతీయ జెండా అనేటటువంటిది మన దేశానికి గర్వకారణం. మనం జాతీయ జెండాని చూసాము అంటే అది ఒక ప్రేరణ శక్తి అనేటటువంటి, నిరంతర ప్రేరణ శక్తి అనేటటువంటి కలిగిస్తుంది. జాతీయ జెండా స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కూడా నింపుకోవాలి. అలాగే జాతీయ జెండాని ప్రతి ఇంటిపైన ఎగరవేసి మన జాతీయ వాదంతో దేశభక్తిని చాటుకునేటటువంటి విధంగా ముందుకెళ్ళాలి. అలాగే వీధులన్నింటిలో కూడా, నగర వీధుల్లో అనేక చోట్ల కూడా ఈ యొక్క జాతీయ జెండాని పట్టుకొని ప్రజల్లో దేశభక్తిని నింపే విధంగా ముందుకెళ్ళాలి. అలాగే వికసిత్ భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కట్టుబడి ఉన్నాము అనేటటువంటి సంకేతాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయ పౌరుల మీద ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ మధ్యన మెగా డిఎస్సి, ఈ మెగా డిఎస్సి సంబంధించి అనేక రకాలుగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక దొంగల పార్టీ, ఒక విధ్వంసకరమైన పార్టీ, ఒక అరాచక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో యువతని ఉద్యోగాల పేరిట జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని మోసం చేసినటువంటి పార్టీ. స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పని మోసం చేసినటువంటి పార్టీ. అలాగే అనేక రకాల కంపెనీలు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పెట్టుబడులు రానటువంటి పరిస్థితి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పార్టీ ఈ రోజున మెగా డిఎస్సి అత్యంత ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా అనేక నిబంధనలకు లోబడి ఆ యొక్క మెగా డిఎస్సి కండక్ట్ చేస్తే కష్టపడి చదువుకొని వాళ్ళు వేలాది మంది ఉపాధ్యాయులు ఆ యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరిచేటటువంటి విధంగా ఈ రోజున మెగా డిఎస్సి పైన వాళ్ళందరిపైన కూడా అసత్య ప్రచారాలు అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా దుష్ప్రచారాలు చేయటం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం అలా అడగదలుచుకున్నాం. మీకు అక్కడ నియామాలకు సంబంధించి జీవో 77ని ఒకసారి పరిశీలించి చూసుకోవాలా. అట్లాగే హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో 37 ఉంది, దాన్ని కూడా చూసుకోవాలి. ఆ రెండింటి యొక్క నిబంధనల ప్రకారమే ఆ యొక్క ఉద్యోగ నియమాలు జరిగినాయి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ యొక్క ర్యాలీ అనేటటువంటిది అది ఒక బూటకపు ర్యాలీ, బూటకపు ధర్నా అని చెప్పని ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే మన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల్లో యొక్క సుపరిపాలన, 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, అలాగే వికసిత్ ఒంగోలు జయంగా ఈ రోజున ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే, విజనరీ లీడర్ అయినటువంటి దామచల్ల జనార్దన్ అన్న గారు, ఆయన 2 సంవత్సరాలు ప్రజలు కూటమిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేస్తూ అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి 1850 కోట్ల పైన నిధులతోటి 2 సంవత్సరాల్లో ఆయన
అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆయన అంతేకాదు ఆయన ఒక సేవా పరంగా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, చర్మ కార్మికులకు గొడుగులు ఇవ్వటం అయితేనేం కానీ, విద్యార్థులకు అండగా నిలబడి ఆర్థికంగా వారిని ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు అండగా నిలబడటం అయితేనేం కానీ, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇంకొక విషయం తీసుకుందాం. ఈ రోజున సంక్షేమ పథకాలు, ఇంకా అన్నా క్యాంటీన్లు, గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్ని గవర్నమెంట్ అధికారికంగా ప్రారంభించడానికి ముందలుగానే తన యొక్క సొంత నిధులతోటి ఆయన నుంచి స్ఫూర్తి పొందినటువంటి కొంతమంది దాతలు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే, గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే మన దామచర్ల జనార్దన్ గారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అభివృద్ధి అంటే మాటల్లో కాదు, చేతల్లో చేసి నిరూపించినటువంటి వ్యక్తి. ఈ రోజు మనం చూస్తున్నాం, కొత్తగా రోడ్లు వేయటం అయితే కానీ, రోడ్ల విస్తరణ అయితే కానీ, రోడ్డు డివైడర్లు అయితేనేం కానీ, ఇలా అనేక రకాలుగా ప్రజలు ఆహ్లాదకరంగా ఉండటం కోసం పార్కుల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. మతాలకు అతీతంగా శ్మశాన వాటికలు హిందువులా, క్రిస్టియన్లా, లేకపోతే మైనార్టీలా అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్క శ్మశాన వాటికని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. అంతేకాకుండా పేద ప్రజలు వారికి అత్యవసర సమయంలో వైద్యం నిమిత్తం, శస్త్రచికిత్స నిమిత్తం వాళ్ళకి ఇబ్బందులు వస్తే వాళ్ళని ఆదుకోవడం కోసం కూడా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఆయన అభివృద్ధి చూస్తే మనకు తెలుసు, ఫిషింగ్ హార్బరు, అలాగే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి శాంక్షన్ చేయించడం అయితేనేం కానీ, ఆ విధంగా నగరాన్ని సుందరీకరణం చేశారు. ఈ రోజున ఎటు చూసినా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసినటువంటి కరపత్రాలు తీసుకొని 2 సంవత్సరాల్లో ఇక్కడ ఒంగోలు నగరంలో దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి వాటిని ప్రచారంలో ఇంటింటికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అయితే కానీ, ప్రజలను అయితే కానీ, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళతోటి పరామర్శించి మాట్లాడుతూ ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా జరుగుతుందా అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళని అడిగి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు తీర్చేందుకు గవర్నమెంట్ అధికారులతోటి మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలను అన్నింటిని కూడా తీరుస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. అలాగే సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేసినటువంటి గంతా ఈ రోజున మనం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసాం. ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాయోజిత పథకాలు, ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 94 పథకాల్లో 85 పథకాలని 94 పథకాలు 85 పథకాలని పునరుద్ధరించి వాటికి జీవం పోసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పథకాలు, జల్ జీవన్ మిషన్ అయితేనేం కానీ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అయితేనేం కానీ, ఆయుష్మాన్ భారత్ అయితేనేం కానీ, స్వచ్ఛ భారత్కి సంబంధించిన అయితేనే కానీ, ఉజ్వల యోజన ద్వారా అయితేనేం కానీ, ఇలా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలని పునరుద్ధరించి జీవం పోసి పేద ప్రజల యొక్క అంత్యోదయ స్ఫూర్తితో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మార్చినటువంటి ఘనత ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ఆయన 2014-19 సంవత్సరంలో 2600 పైన కోట్లతోటి అభివృద్ధి చేశారు. ఇప్పుడు కేవలం 2 సంవత్సరాల్లో 1850 కోట్ల పైన నిధులతోటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రజలకు అందరికీ కూడా ఈ పాంప్లెట్లు పంచడం జరుగుతుంది. ఇది చూడగానే ఇక అభివృద్ధి ఎలా జరిగింది ఏందనేటటువంటి ఇలాగా ఒక సేవా దృక్పథంతో ఒక అభివృద్ధి సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారి పైన నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూటమి ప్రభుత్వంలో, అంటే ఈ రోజున నాకు పదవులు అనేటటువంటివి ముఖ్యం కాదు, ముఖ్యం కాదు, సేవే నాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వెళ్తున్నటువంటి జనసేన అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ
జనసేన పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు కూటమి పార్టీలో ఉంది. కూటమి పార్టీలోకి మీరు వైఎస్ఆర్సీపీ అనేటటువంటి ఒక కంట్రీ పార్టీ, ఒక దొంగల పార్టీ, ఒక విధ్వంసకర పార్టీ నుంచి మీరు కూటమి పార్టీలోకి వచ్చి కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులపైన నానా రకాలైనటువంటి విమర్శలు అనేటటువంటి చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూటమిలో ఉండి విమర్శ చేస్తుంటే అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమన్నా గెలిపిద్దామని చెప్పి ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఆ స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి ఫేవర్గా ఏదన్నా వెళ్దామని చెప్పని మీరేమన్నా ఆలోచన ఏమన్నా ఉందా? అసలు అర్థం కానటువంటి పరిస్థితి. మీరు ఏదన్నా ఉంటే పర్సనల్గా ఇంటర్నల్గా మీ అధినేతలకు వాళ్ళకి పోయి చెప్పుకొని మాట్లాడుకోవాలి. అంతేగాని ఈ అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని ఇస్తూ ప్రజలకి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా నిలబెట్టేటువంటి దామచల జనార్దన్ గారి మీద మీరు చేసేటటువంటి దుష్ప్రచారాన్ని నేను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నా. ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా ఉపాధ్యక్షుడిగా నేను ఈ యొక్క అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఇక్కడ ఒక విషయాన్ని అడగదలుచుకున్నా. మీరు ఒక మాట అంటున్నారు, రేషను, ఇసుక, ఇంకోటి మద్యం సంబంధించినటువంటిలో దాంట్లో అవకతవకలు ఏదో జరిగినాయి అయ్యి అని చెప్పి ఎమ్మెల్యే గారి మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయనలో లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, భూమాఫియా, అలాగే అనేక రకాలైనటువంటి మాఫియాలు చేసినటువంటి స్కాములు చేసినటువంటి పార్టీ, రాత్రికి చీకటి జీవాలు పాస్ చేయటం, పొద్దున్నే డబ్బులు విత్డ్రా చేసుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం తప్ప మీ పార్టీ యొక్క ఒక సిద్ధాంతం లేనటువంటి పార్టీ. అలాంటి పార్టీ ఈ రోజు నుంచి వచ్చినటువంటి మీరు మనం అడుగుతున్నా, ఇప్పుడు రేషన్ సంబంధించి నేను అడుగుతాను, రేషన్ దుకాణాలకు సంబంధించినవి రేషన్ దుకాణాలు తీసేసి ఇంటింటికి వచ్చి రేషన్ పంచుతానని చెప్పి ఒక మూల వ్యాను పెట్టి అక్కడి నుంచి మీరు పేద ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా చేశారు. అలాగే కొంతమందికి రేషన్ కూడా రానటువంటి కొన్ని నెలల పాటు రేషన్ కూడా రానటువంటి పరిస్థితి అయింది. అలాగే రేషన్ దుకాణాల మీద ఆధారపడినటువంటి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితి అయింది. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అక్కడ ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ పెట్టినాక 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేసింది కనీసం మీరు ప్రశ్నించారా? కనీసం మీరు ఏమైనా మాట్లాడారా? కానీ మీరు ఇప్పుడు ప్రశ్నించి విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు, ఎవరి కోసం విమర్శిస్తున్నారో అది మీకే తెలియాలా. అట్లాగే వచ్చేటప్పుడు ఇసుక మీ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు కూడా అక్కడ ఉన్న టైంలో ఇసుక రేట్లు ఆకాశాన్ని అంటేటటువంటి పరిస్థితి. ఆ ఇసుక దెబ్బకి రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయినటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ పడిపోవటం వలన భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఈ రోజున వలస కార్మికులు ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఆ రోజు అన్న ఎన్టీఆర్ పేరుతోటి అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఆ అన్నా క్యాంటీన్ని విధ్వంసం చేసి అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు విధ్వంసం చేసి వాళ్ళు కనీసం అన్నం తినలేనటువంటి, ఒక పక్కేమో ఉపాధి కోల్పోయి ఇంకో పక్కేమో అన్నం లేక అలమటించేటటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గాలు చేసినప్పుడు అప్పుడు మీరు ఎక్కడికి పోయారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు? అప్పుడు మీరు ఏమన్నా ప్రశ్నించారా? అప్పుడు ఏమన్నా మాట్లాడారా? ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు ఇవి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అలాగే మద్యం దానికి సంబంధించింది అయితే అత్యంత దారుణం. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం సొంతంగా తయారు చేసి దాన్ని విచ్చలవిడిగా అమ్మినటువంటి ఘనత మీ యొక్క ప్రభుత్వాన్ని దేశంలోనే ఏ గవర్నమెంట్ కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మీరు చేశారు. ఈ రోజున మద్యాన్ని మీరు రకరకాల బ్రాండ్లు, ఆ బ్రాండ్లు ఏందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ బ్రాండ్లను తీసుకొని వచ్చి ఇవ్వటం ఒకటి, కల్తీ మద్యాన్ని పెట్టి అనేక మంది అది తాగి హాస్పిటల్ అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి, అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మద్యం దుకాణాలు పెట్టి ఈ రోజున అసలుకి ఒక చిన్న విషయం అడుగుతున్నా, ఎవరినైనా చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాలు కాడ పెట్టి వాళ్ళ చేత పని చేయించారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పార్టీ ఇంకోటి ఉంటుందా? ఉండదు. ఈ రోజున అలాంటి పార్టీ ఈ రోజున అనేక ఆ పార్టీ నుంచి వచ్చి మీరు బాలినేని శ్రీనివాస్ గారు అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించాలా? అప్పుడు ఎందుకు మీరు విమర్శించాలా? అంటే గవర్నమెంట్ 2024 ఎలక్షన్ అప్పుడు ఇష్టం వచ్చినట్టు చేశారు. అక్కడ రిమ్స్ హాస్పిటల్లో దౌర్జన్యం చేశారు, గందరగోళం చేశారు. ఇప్పుడు మళ్ళీ పోలీసుల మీద, వాళ్ళ మీద, రకరకాల వ్యక్తుల మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈ రోజున అప్పుడు అంటే ఎలక్షన్స్ కానీ గెలిచినట్టుంటే ఈ పార్టీకి మీరు చేసే అరాజకం, దౌర్జన్యం అసలు చెప్పే పరిస్థితి కూడా కాదు. ఓడిపోయారు కాబట్టి ఈ రోజున జనసేన పార్టీ యొక్క ముసుగులో ఈ రోజున ఆ పార్టీలో జాయిన్ అయ్యి
ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారి పైన అభివృద్ధి, ఒంగోలు అభివృద్ధి పైన మీరేం అభివృద్ధి చేశారు? ఈరోజు చూడండి, రోడ్లు చూడండి, శ్మశాన వాటిలు చూడండి, పార్కులు చూడండి, ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా, అండర్ డ్రైనేజ్ వర్కులు ఎట్లా జరుగుతున్నాయి, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్లు చూడండి, అలాగే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది శాంక్షన్, అలాగే ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటిది, ఇలా అనేక రకాలుగా అమృత్ పథకం కింద ఈ రోజున వాటరు పైప్ లైన్లు, కొత్త పైప్ లైన్లు, మరమ్మతులు చేయటం, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రజల దాది ఇచ్చే విధంగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా పారిశుద్ధ్య పనులు, ఇలా అనేక కార్యక్రమాలు వేగవంతంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి దామచర్ల. ఆయన మీద మీరు విమర్శ చేయటం ఆపి మీరు ఎన్డీఏ కూటమికి బలోపేతం అయ్యే విధంగా ఏదైనా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడి నన్ను ఇవ్వడం చేస్తాడు, నన్ను ఇవ్వడం బీకుతారు, ఏదో ఏం మాట్లాడుతున్నారో కూడా మీకే అర్థం కావట్లా. అక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నారో ఈ రోజున మీ వల్ల పక్క పార్టీలు, మీరు ఎన్డీఏ కూటమిలోని మాట వలన పక్క పార్టీలు మీ పార్టీలో వాళ్ళే విమర్శించుకుంటున్నారు, మీ పార్టీ కూటమి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇంకేముంది వాళ్ళదేముందిలే అనుకునే పరిస్థితి వచ్చే విధంగా చేస్తున్నారు. మీరు ఉండే ఎన్డీఏ కూటమిలో ఉండండి, లేదంటే పోయి పక్క పార్టీలు పెట్టండి, సొంత పార్టీ ఒకటి పెట్టుకోండి, మీరే సీఎం అవ్వండి, లేకపోతే ఇంకొకటి అవ్వండి. అంతేగాని ఇక్కడుండి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం పద్ధతి అయిన విషయం కాదు. మీరు ఈ యొక్క విమర్శలను తగ్గించుకొని ఎన్డీఏ కూటమి బలోపేతానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన పదవులు అవసరం లేదు, నాకు పదవులు ముఖ్యం కాదు, సేవే ముఖ్యం, ప్రజల సేవే ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో దీని ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యాలని ముందుకడుగు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత నుంచి కనీసం ఏమన్నా కొద్దిగా తెలుసుకొని ఆ విధంగా మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్.